హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్, శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనము 100 ఎపిసోడ్కి అడుగు పెడుతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానందేవి గారికి, భగవద్గీతకు, శ్రీకృష్ణ పరమాత్మనికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక అద్భుతమైన శ్లోకాన్ని ఇప్పుడు మనం మొదలు పెట్టుకుందాం. భగవద్గీత 15వ అధ్యాయము 8వ శ్లోకము. శరీరం యదవాప్నోతి యచ్చాప్యక్రమతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాషయాత్. చిన్న చిన్న పదాలతో పలికిస్తాను, శ్రద్ధగా పలకండి మై డియర్ ఫ్రెండ్స్. బీజాక్షరాలతో కూడుకొని ఉన్నటువంటి శ్లోకాలు శ్రద్ధగా వినండి. శరీరం యదవాప్నోతి యచ్చాప్యక్రమతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాషయాత్. వెరీ గుడ్. తాత్పర్యం ఏమనగా, వాయువు ఒక చోటి నుండి ఇంకొక చోటుకి వాసనలు తీసుకొని పోయినట్లుగానే, ఇప్పుడు చూడండి, ఎక్కడైనా మంచి పువ్వుల మీరు వెళ్తూ ఉంటారు, ఎక్కడైనా మల్లెపూల తోట వస్తే ఆ సుగంధం ఎలా తెలుస్తుంది? ఆ మంచి వాసన వల్లే కదా. అలా ఇంకొద్దిగా నడుస్తూ పోతే మామిడి పళ్ళ వాసన వచ్చిందంటే అర్థం ఏమవుతుంది? అరే, ఇక్కడేదో మామిడి తోట ఉంది అని అర్థమవుతుంది. అలానే కొద్దిగా ముందుకు వెళ్తుంటే దుర్వాసన వచ్చిందనుకోండి, ఏదో కళేబరం పడి ఉంది అని అర్థమవుతుంది. మరి ఎలా తెలిసింది? ఎక్కడో కళేబరం ఉన్నా, ఎక్కడో మామిడి తోట ఉన్నా, ఎక్కడో మల్లె తోట ఉన్నా కొన్ని కిలోమీటర్ల వరకు ఆ సువాసన ఎలా వెదజల్లుతూ ఉంటుంది? వాయువు ఒక చోటు నుండి ఇంకొక చోటుకు వాసనలు తీసుకొని పోయినట్లుగా గాలి ఏం చేస్తుంది? ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆ స్మెల్ని. గుడ్ ఆర్ బ్యాడ్, మంచిది కావచ్చు, చెడుది కావచ్చు, వాసన ఏమవుతుంది? ఒక చోటు నుంచి ఒక చోటుకు వస్తుంది. ఎస్పెషల్ ఇంట్లో జరిగే ఒక చిన్న సంఘటనే చెప్తాను చూడండి. ఎప్పుడైనా మనం పాలు పెట్టి మర్చిపోతే ఏమవుతుంది? వాసన వస్తుంది. మన పక్కింటోళ్ళో కిందింటోళ్ళో మనకు ఫోన్ చేస్తారు, అమ్మాయి ఏమైనా పాలు పెట్టి మర్చిపోయావా, మాడు వాసన వస్తుంది అని అనేసి. అప్పుడు మనకి ఒకవేళ పెట్టి మర్చిపోయి నిద్రపోవడమో ఫోన్ మాట్లాడుతుంటే మర్చిపోయి ఉంటాం, మనకి గుర్తుండి ఉండదు. ఆ వాసన ఏం చేసింది? ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది, అంటే వ్యాపించుకుంటూ వచ్చింది. వాళ్ళు చెప్తే ఆడ వెళ్ళి అప్పుడు పోయి బంద్ చేస్తాం. ఇది జరుగుతూ ఉంటుంది కదా. గ్యాస్ కూడా అంతే. ఎక్కడ ఉంటుంది? కిచెన్లో గ్యాస్ లీక్ అయి ఉంటుంది అనుకుందాం, ఏదో స్మెల్ వస్తుంది, మర్చిపోయి ఆఫ్లోనే ఉందో ఏదో ఒక విధంగా గ్యాస్ లీక్ వస్తుంది. మనం ఎక్కడనో వింటాం, అరే ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది, గ్యాస్ స్మెల్ ఉన్నట్టుంది అని పరిగెత్తుకుంటూ వెళ్ళి బంద్ చేస్తాం. ఎలా వచ్చింది? వాయువు ద్వారా వ్యాపింప చేసింది ఆ యొక్క సువాసన కావచ్చు, దుర్వాసన కావచ్చు. మరి ఇక్కడ ఎందుకు వాయువుని, సువాసనని, దుర్వాసనని ఎగ్జాంపుల్గా తీసుకున్నారంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. జీవాత్మ మనసు ఇంద్రియ వాసనలు తీసుకొని, జీవాత్మ అనేది ఏమి, మనం మనసుతో కూడుకొని ఉంటాం. శరీరము, మనసు, ఆత్మ, బుద్ధి, ఆత్మ, పరమాత్మ స్థితులు కదా. జీవాత్మ మనసు ఇంద్రియ వాసనలు తీసుకొని, ఇంద్రియాలు ఏం చేస్తాయి? అవి చూస్తాయి, ఇవి చూస్తాయి, అది వింటాయి, ఇది వింటాయి, ఇది రుచి చూస్తుంది, అది రుచి చూస్తుంది, ముక్కుతో గాలి పీలుస్తుంది. ఫర్ సపోజ్ చూసింది అనుకో, ఆ ఇల్లు బాగుంది, ఈ ఇల్లు బాగుంది, మనం కొనాలి, మనం పొందాలి, ఈ అమ్మాయి చక్కగా ఉంది, నేను పెళ్లి చేసుకోవాలి, ఈ అబ్బాయి చక్కగా ఉన్నాడు, మా ఇంటి అల్లుడు అవ్వాలి, ఇలా రకరకాల కళ్ళే కదా చూసాయి. ఏమైపోయింది? ఇంద్రియాల వల్ల వాసన కలిగింది. వాసన అంటే ఏమి? ఆలోచన కలిగింది. ఆలోచన వల్ల ఏమవుతుంది? మనసుకు చేరుతుంది. మనసు కోరికలతో తప్పిస్తూ ఉంటుంది. మరి వాసనలు తీసుకొని ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని పొందుతుంది. మనం చనిపోయేటప్పటికి ఏమైపోతాయి? ఈ యొక్క ఏవైతే నీ వాసనలు అంటే నీ కోరికలు ఏమైతే ఉన్నాయో, మనం చనిపోయినాక మరి ఒక శరీరాన్ని పొందుతుంది. ఎలా గాలి అనేది, వాయువు అనేది ట్రాన్స్ఫర్ చేసిందో అలా మనం యొక్క కోరికలు కూడా మరి జన్మకు ట్రాన్స్ఫర్ అవ్వబడతాయి. మనతో పాటే ఆ జన్మలోనే అవి ముగిసిపోవు అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. జీవాత్మ మనసు ఇంద్రియ వాసనలు తీసుకుని శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని పొందుతుంది అని మనకి ఇక్కడ సెలవు ఇవ్వడం జరిగింది. ధ్యాన వివరణ. భౌతిక శరీరంలోని ఇంద్రియాలు ఎన్నో విషయాలను మనసుకు అందచేస్తుంటాయి. భౌతిక శరీరంలోని ఇంద్రియాలు అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఎన్నో విషయాలను మనసుకు అందచేస్తూ ఉంటాయి. కళ్ళు చూస్తాయి, ఇన్ఫర్మేషన్ పంపిస్తాయి. ముక్కు వాసన పిలుస్తుంది, ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. నాలుక రుచి చూస్తుంది,
ఎవరో ఫ్రెండ్ తెచ్చింటది, మంచి హల్వా వండింటది, రుచి బాగుంది, మరి ఇంటికి వెళ్ళి అమ్మ నాకు అలా చెయ్యి అలా చెయ్యి, ఇదే కదా కోరిక అంటే, అవునా? ఏదో వింటుంది, పలానా చోట బాగుంటుందంట, పలానా దేశం బాగుంటుందంట, మనం వెళ్ళాలి వెళ్ళాలి అనేది కోరిక మొదలవుతుంది. ఏం చేస్తుంది? ఇంద్రియాలు గ్రహించి మనసుకు ఇన్ఫర్మేషన్ని పంపిస్తూ ఉంటాయి. భౌతిక శరీరంలోని ఇంద్రియాలు ఎన్నో విషయాలను మనసుకు అందజేస్తూ ఉంటాయి. ఎన్నో అంటే లక్షల కోట్ల విషయాలు అని చెప్తారు. ఒక్క నిమిషానికి మనసు 100 ఆలోచనల పైన చేస్తుంది అంటారు. ఎన్ని ఆలోచనలు? 100కు పైన. అన్ని ఆలోచనలలో సరి అయినటివి ఏవి అంటే రోజుకు కలిపి 2 లేక 3 మాత్రమే. ఇది మంచి ఆలోచన. ఆ 2, 3 కూడా కాదు, 1, 2 అనే గురువులు కూడా ఉన్నారు. మరి మన మనసు అన్ని వ్యర్థమైన ఆలోచనలు చేస్తుంటది కాబట్టి గురువు సాధన మీద నిమగ్నం అవ్వు, ఎరుక పెంచుకున్నప్పుడు సరి అయిన దృక్పథము, సరి అయిన ఆలోచన ఉంటుంది, సరైన ప్రవర్తన ఉంటుంది అని మన గురువులు ఎంతో చెబుతారు. చూడండి ఎన్ని విషయాలు చెప్తున్నారు మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. భౌతిక శరీరంలోని ఇంద్రియాలు ఎన్నో విషయాలను మనసుకు అందజేస్తూ ఉంటుంది. ఎస్, ఈ ఇన్ఫర్మేషన్ మనకు తెలుసు. ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల విషయాలన్నీ తీసుకొని మనసుకు అందజేస్తాయి. మనసు అన్నది బుద్ధిని అనుసరించి తన వివేకాన్ని బట్టి, చూడండి ఆత్మ అంటే నువ్వు ధ్యానం చేస్తూ జ్ఞానం పొందనంత వరకు ఆత్మ చెప్పే విషయాలు బుద్ధికి వినిపించవు, బుద్ధి వికసించదు. ఎప్పుడు బుద్ధి ఎలా ఉంటుంది? మరి బుద్ధికి ఆత్మ నుంచి ఇన్ఫర్మేషన్ లేదు, అక్కడ డోర్ క్లోజ్ ఉంది. ఇప్పుడు ఎవరు చెప్తుంటే వినిపిస్తూ ఉంటాయి? మనసు చెప్పేటివన్నీ వినిపిస్తూ ఉంటాయి కాబట్టి సరికాని విధంగా ప్రవర్తిస్తుంటుంది. వాడికి బుద్ధి లేదురా అంటారు. బుద్ధి లేదంటే కారణం ఏమి? ఎవరి మీద ఆధారపడింది? మనసు మీద ఆధారపడింది. మనసు ఎవరి మీద ఆధారపడింది? ఇంద్రియాల మీద ఆధారపడ్డాయి. మరి వీటికి కారణం బుద్ధి మారాలంటే ఏం చేయాలి? ఆత్మ డోర్ ఓపెన్ అవ్వాలి. ఆత్మ డోర్ ఓపెన్ అవ్వాలి ఏం చేయాలి? ధ్యానం చేస్తూ జ్ఞానం పొందుతూ విశ్వం ద్వారాలో మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆలోచన రహిత స్థితి ఏర్పడినప్పుడు నువ్వు ఇక్కడ ఏమంటే బ్రహ్మరంధ్రం తెరుచుకొని నీకు విశ్వశక్తి లోపలికి ప్రవహిస్తుంది, అప్పుడు బుద్ధి వికసిస్తుంది అని చెప్తారు. మరి ఇక్కడ బుద్ధి ఏమైపోయింది? మనసు మాట వింటూ ఉంది. సరికాని బుద్ధి, సరి అయిన బుద్ధి అని దీన్ని చెబుతారు. సరి అయిన బుద్ధి ఎప్పుడు? ఆత్మ ద్వారా నువ్వు ఇన్ఫర్మేషన్ పొందుతున్నప్పుడు. ఏది? ఆత్మకు డోరే పడిపోయింది. ఆత్మ చెప్పడానికి రెడీగా ఉంది, లోపల గట్టిగా చెబుతూనే ఉంది, మనకి చెవులు పనిచేయవు. ఎందుకు? చెవులో కాటన్ ఉంది, ఆ కాటన్ తీసేయాలి కదా. ధ్యానం చేస్తూ జ్ఞానం పొందుతుంటే గురువు చెప్తాడు, వరే వెధవా చెవుల కాటన్ తీసేసాయి అంటే తీసేస్తాం. అప్పుడు ఆత్మ చెప్పే మాటలన్నీ వినిపిస్తాయి. అంటే ఈ డోరు తెరుచుకుంటుంది అప్పుడు. అదే అనమాట. తమాషగా చెప్పినప్పటికీ ఇదే జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు బుద్ధిమంతుడు అవ్వాలంటే ముందు ఆత్మవంతుడివి కావాలి, ఆత్మకు సరెండర్ అవ్వాలి, గురువుకు సరెండర్ అవ్వాలి, ధ్యానానికి సరెండర్ అవ్వాలి. అప్పుడు నీకు నీ జీవితము, నీ బుద్ధి అద్భుతంగా వికసిస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. మనసు అనేది బుద్ధిని అనుసరించి తన వివేకాన్ని బట్టి ఆయా విషయాలను అనుభవిస్తూ ఉంటుంది. ఏమైంది? బుద్ధి ఏం చేసింది? మనసుని అనుసరించి తన వివేకాన్ని బట్టి ఆ విధంగా విషయాలను అనుభవిస్తూ ఉంటుంది. ఆ అనుభవాల సారాన్ని, జ్ఞానాన్ని సంస్కారాల రూపంలో అంటే అలవాట్ల రూపంలో, సరికాని బుద్ధి ఉందనుకోండి, పేకాడడం, జూదం ఆడడం, పరాయి స్త్రీని వ్యామోహించడం, ఇవన్నీ ఇట్లా అలవాట్లలో పడిపోయి మరి ఏం చేస్తుంటాడు? నెక్స్ట్ జన్మకు కూడా అవన్నీ ట్రాన్స్ఫర్ అవ్వబడుతూ ఉంటాయి. ఆ అనుభవాల సారాన్ని, జ్ఞానాన్ని సంస్కారాల రూపంలో అంటే అలవాట్లు గుర్తుపెట్టుకోవాలా. వాసనలు అంటే కోరికలు. మై డియర్ ఫ్రెండ్స్, మనసు తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. ఈ అలవాట్లని, ఈ వాసనలను మనసు ఏం చేస్తుంది? నిక్షిప్తం చేసుకొని ఉంటుంది. ఎందుకు? ఈ ఇంద్రియాలన్నిటిని గ్రహించాయి. ఈ గ్రహించేసేసి ఏం చేసాయి? బుద్ధికి పంపించాయి. వాటి పట్ల ఇది పరిగెత్తుతూ దాని నుంచి జ్ఞానాన్ని పొందుతూ వచ్చిన జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకొని ఉంటుంది అనమాట. అవి పొందిన యొక్క ఆనందం కావచ్చు, తన కోరుకున్న విధంగా జీవించడం కావచ్చు, ఈ కోరికలు కావచ్చు, ఈ అలవాట్లు కావచ్చు. జీవాత్మ ఒకానొక దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు ఏదో ఒక రోజు ఈ జీవాత్మ శరీరాన్ని వదిలేస్తుంది కదా. 70 ఏండ్లకో 80 ఏండ్లకో, అది 30 ఏండ్లకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, 10 ఏండ్లకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ 10 ఏండ్లలో అయినా ఆ కోరికలు వాసనలు ఉండిపోయి ఉంటాయి కదా, అవి మరు జన్మకు ట్రాన్స్ఫర్ అవుతాయి. 100 ఏండ్లకు అన్ని కోరికలు అనుభవించాడులే అనుకుంటాం. ఆ ముసలామెకో ఆ ముసలతనుకో ఎన్ని కోరికలు ఉంటాయి లోపల. నా బంగారు ఎవరు తీసుకుంటారో అని, నా ఇల్లు ఎవడు తీసుకుంటాడో, నా వాకిలు ఎవడు తీసుకుంటారు అని అనేసి. ఇది ఒక చిన్న కథ చెప్పుకుందామా. ఈ వాసనలు
ఈ యొక్క సంస్కారాలు మనలో నిక్షిప్తమై ఉండడం వల్ల ఈ ఇంటి మీద ఉండే మమకారంతో మరు జన్మలో ఆ ఇంటి కుక్కగా పుడతాడంట ఈ పెద్ద ఆయన. ఎందుకు? ఈ ఇంటి మీద మమకారం, కోరిక, నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళని బాగా చూసుకోవాలి, ఈ నా సిరి సంపదలు, వీటిని ఎవరు ముట్టకూడదు, నేను వాటి కాపలాగా పడి ఉంటాను అనేసి కుక్కలాగా వస్తాడు. ఎవరు వాడిని గమనించరు, గదిరించుకుంటుంటారు. దగ్గరికి వచ్చినా కూడా ఈ కుక్క కరవడానికి వస్తుందని కొడతారు. అరే వీళ్ళు నన్ను గుర్తుపట్టకున్నారే అని పెద్ద ఆయన బాధపడతాడు. బయట తీసుకుపోయి కట్టేయండి అంటాడు. అరే నేను రా మీ తాతని అన్న కూడా వాళ్ళకి వినిపించదు. అవునా? మరి ఆ కుక్క చనిపోయాక ఏం చేస్తుంది? సరేలే ఇది అయ్యే పని కాదు అనేసి కుక్కగా కాకుండా మరి ఆ ఇంట్లో ఒక పశువుగా గేదెగా పుడితే ఆన్నే ఉంటాను అని అనేసి అనుకుంటుంది. ఆ ఎద్దుగా ఎద్దుగా పొండి బాగా వాళ్ళకుండే పొలాలను అన్నిటినీ నేను దున్నితేనే తృప్తి, నా మనవలు సరిగా చూసుకోరు, నా పంటని పొలాలను బాగా చూసుకోవాలని ఆ పొలాలను బాగా ఆ ఎద్దగి దున్నుతూ ఉంటుందంట. అది ముసిలిదే ఒకరోజు పనికి రాకుండా అయిపోయిందిరా అని పక్క పాడేస్తారు. అరే నేను రా మీ తాతను అన్నా వాడికి వినిపించదు. ఏంటో కనుక ఒక కాలం చేస్తుంది. ఇది అయ్యే పని కాదు, నా ఇనపెట్టె ఏమైపోయిందో అని ఒక పాము కపుట ఇనపెట్టె చుట్టే తిరుగుతూ ఉంటుందంట. వీరికి ఒకసారి తెలిసి అరే ఏదో బుస్సు అని సౌండ్ వినిపిస్తుంది అని చూసి దాగా కొట్టి చంపేస్తారంట. మన యొక్క వ్యామోహాలు, మన యొక్క కోరికలు మనల్ని ఎన్ని ఇబ్బందుల పాలు చేస్తాయో ఈ ఇతిహాసం వల్ల మన గురువులు చెప్పినప్పుడు అవును కదా అనిపిస్తుంది. మనకెందుకు? ఈ వాసనల వల్ల, అంటే కోరికల వల్ల, నా వాళ్ళు అనే మమకారాల పట్ల, ఈ అలవాట్ల పట్ల, అంటే నా సంపద బాగుండాలి, నా సంపద వీళ్ళు నాశనం చేయకూడదు, నేను వీటిని కాపాడుతూ ఉండాలి అనే ఆలోచనలు. మై డియర్ ఫ్రెండ్స్, జీవాత్మ ఒకానొక దేహాన్ని విడిచి వెళ్ళేటప్పుడు, అంటే ఒకానొక మరణ సమయంలో తనలో ఉన్న వాసన సమూహాన్ని తీసుకొని, అంటే ఈ కోరికలు అలవాట్లు, వాసన అంటే కోరికలను సమూహాన్ని తీసుకొని ఈ సంస్కారాలు వాసనలే తరువాతి జన్మలో గుణాలుగా రూపొందుతాయి. సంస్కారాలు అంటే అలవాట్లు, వాసనలు అంటే కోరికలు తరువాతి జన్మలో గుణాలుగా ఏర్పడతాయి. రజోగుణంగా, తమో గుణంగా నీ యొక్క అలవాట్లను బట్టి గుణం అనేది ఏర్పడుతుంది. నీ వాసనలను బట్టి నీ యొక్క కర్మలు ఏర్పడుతూ ఉంటాయి. నీ వాసనలు అంటే కోరికలు, నీ సంస్కారాలు అంటే అలవాట్లని బట్టి ఏమైపోతుంది? మరు జన్మల గుణాలు, ఏ గుణాలు? తమో గుణమా, రజో గుణమా, సత్వగుణమా అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. చూడండి, ఆ సంస్కారాలు, వాసనలు, అలవాట్లు, నేను ఎలాగైనా దాన్ని పొందాలి, నేను గొప్పగా అనిపించుకోవాలి అనే కోరిక కలిగిన, దాన్ని పొందడం కోసమే ఎప్పుడు పరితపిస్తూ ఉన్నా అవి మరుజన్మకు రజోగుణంగా ఏర్పడతాయి. మరి ఆ విధంగానే కొంతమంది ఆ కోరికలతోనే నేను హీరో అవ్వాలి అని చచ్చిపోతారు. చనిపోయినప్పుడు ఆ కోరిక ఏమైపోతుంది? అలానే ఉండిపోతుంది. అది మరు జన్మకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి ఆ జన్మలో మరి అదే కోరికనే మరి అవ్వాలని కష్టపడి అయినాడా కోరిక తీరుంటుంది, లేదంటే మరి జన్మకు ఆ విధంగానే వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్తారు. మరి ఆ విధంగానే హీరో అవ్వాలని, క్రికెటర్ అవ్వాలని, రాజకీయం మీద చాలా వ్యామోహం ఉంటుంది. చాలా మంది అంటారు, ఇంత చిన్న పిల్లోడికి ఇంత రాజకీయం ఎట్లా అంటుపట్టింది, ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయంటే పోయిన జన్మలో చాలా రాజకీయాల్లో మునిగి తేలి పదవి రాలేదు, కానీ అన్ని అనుభవాలు ఉన్నాయి ఆత్మకు. అందుకని ఈ జన్మలో ఇట్లనే రాజకీయాల్లో పోగలిగినాడు, ఎత్తుకు పై ఎత్తు వేయగలిగినాడు అంటే అర్థమే గత జన్మ వాసనలు, గత జన్మ సంస్కారాలు ఆ జీవుడికి, ఆ జీవాత్మకు ఉన్నాయి అని మనము ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది అంటారు వాడు చెడ్డ అలవాట్లతో ఉన్నాడు అనుకోండి, ఏ జన్మ సంస్కారమో అలా చచ్చినాడు వాడని తిడుతూ ఉంటారు. లేకపోతే ఏమైనా ఇంటి ఇల్లాలు నాకు బంగారు కావాలి, అది కావాలంటే ఏ జన్మ సంస్కారమో ఇప్పటికీ అలానే పడి ఏడుస్తుంది అని అంటారు. అంటే పాపం ఏం చేస్తుంది, తనైనా ఆ కోరిక తీరలేదు, అప్పుడు ఏం చేస్తుంది, ఆ విధంగానే ఉంటుంది. ఇంకా కుక్కలాగా వాడు, అంటే ఎవరికైనా విశ్వాసంగా ఉన్నాడనుకో, ఏ జన్మ వాసనో గత జన్మ కుక్కై పుట్టింటాడు, ఆ వాసనలు ఇంకా పోలేదు అనేటివి వింటుంటాం. గాడిదలాగా బాధ్యతలు మోస్తూ ఉంటాడు అనుకో, ఏ జన్మలోనో వీడు గాడిదై పుట్టింటాడు, ఇంకా ఆ వాసన పోలేదు, ఇంకా బాధ్యతల నుంచి బయటపడడం లేదు, ఇంకా బరువులు మోస్తున్నాడు అనేది ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే, అంటే ఈ సంస్కారాలని, వాసనలని ఈ విధంగా ఉపయోగిస్తుంటారు. ఏ జన్మ సంస్కారమో బాగా మంచి మాటలు, అందరి పట్ల గౌరవప్రదంగా ఉంటే ఎంత గొప్ప సంస్కారవంతుడివినైనా ఏ జన్మ సంస్కారమో అని కూడా మాట్లాడుతూ ఉంటారు. దీన్ని బట్టి మంచి కావచ్చు, చెడు కావచ్చు, అది సరి అయినది కావచ్చు, సరి కానిది కావచ్చు. మొత్తానికి వాసన సంస్కారాల వల్ల ఏమవుతుంది, మరో జన్మలో ఈ జన్మ నుంచి నువ్వు బయట పడలేవు, మరి ఇంకొక జన్మలో బందీఖానాలో
పడిపోతూ ఉంటావు. మంచిదే కదా, మంచి గుణమే కదా, అయినా కూడా అంటే నువ్వు ఆశపడుతున్నావు కదా. అందుకని గుణాతీతుడివి కదా మనకు భగవద్గీత చెప్పేది. సింపుల్, ఏం లేదు. ఏ కర్మ చేసినా నా గురించి వీళ్ళు ఏమనుకుంటారు అన్న ఆలోచన మనలో లేకపోవడము, ప్రతిఫలాపేక్ష లేకుండా పని చేయడము. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఏమని చెప్పుకున్నాము, 100వ ఎపిసోడ్ అని చెప్పుకున్నాము. మనకు గాని జ్ఞానం లేకపోతే ఏం చేస్తుంటే మీరు చూసారా, మనము 100 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్నాము, సెంచరీ కొట్టాము, అలా మాట్లాడేటోళ్ళము. ఇప్పుడు మనం ఎలా చెప్పుకున్నాం స్టార్టింగ్లో, సర్వసాధారణంగా 5వ ఎపిసోడ్ ఎలా చెప్పామో, 25వ ఎపిసోడ్ ఎలా చెప్పామో, 75వ ఎపిసోడ్ ఎలా చెప్పామో, 100వ ఎపిసోడ్కి మనం అడుగు పెట్టాము అని మనం ముందుకు వెళ్ళిపోయాం. అదే ఆత్మజ్ఞానం లేకపోతే ఏం చెప్తుంటే మనం సక్సెస్ అయ్యాము, ఎంత గొప్ప విషయమో, ఇన్ని గొప్ప ఎపిసోడ్లు చెప్పుకున్నాము, మనల్ని గురించి మనం పొగుడుకుంటూ, ఈ ఛానల్ గురించి పొగుడుకుంటూ సమయాన్ని వృధా చేస్తుంటాం. ఎన్ని ఎపిసోడ్లు అయిపోతే ఏం లాభము, దానిలో కంటెంట్ ఉందా లేదా, ఇంకా నేను ఏమైనా చెప్పాలనా, ఇంకా నేను చెప్పడానికి ఏ విధంగా నేను బాగా చదువుకోవాలి, బాగా పుస్తకాలను గ్రహించాలి, గురు సాంగత్యం ఇంకా చెయ్యాలి, ధ్యానం బాగా చేస్తే అంటే విశ్వం నుంచి నేను జ్ఞానాన్ని పొంది నేను దాన్ని పంచాలని తపన ఉండాలి. కానీ నన్ను మెచ్చుకోవాలి, నేను ఏ నగలేసుకోవాలి, ఏ చీర కట్టుకోవాలి, 100 ఎపిసోడ్కి ఒక మంచి శారీ, పట్టు శారీ, పట్టు శారీ కట్టుకొద్దామా, అది ప్రాపంచికత. ఆధ్యాత్మికత ఏం నేర్పిస్తుంది మనకి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏది సరి అయినది, ఏది సరి కానిదని ఆధ్యాత్మికత నేర్పిస్తుంది. అందుకనే ఈ సంస్కారాలు, వాసనలు మనల్ని ఏం చేస్తున్నాయి, బందికానాలో పడేస్తున్నాయి, గుణాలుగా రూపొందుతున్నాయి, గుణాలు జన్మకు కారణమవుతున్నాయి. జీవాత్మ ఎప్పటికప్పుడు తన యొక్క సంస్కారాలను, వాసనలను అనుగుణంగా వేరొక శరీరాన్ని పొందుతుంది. జీవాత్మ అంటే ఇప్పుడు నేను జీవాత్మ, నా గత జన్మ వాసనని బట్టి, సంస్కారాన్ని బట్టి ఏమవుతుంది, వేరొక శరీరాన్ని పొందుతూ ఉంటాను. మరి నాకు ఈ జన్మలో సహజంగా నేను ఆలోచిస్తూ ఉంటే, ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు నాకు సహజంగా చాలా సహనంగా ఉండేదాన్ని. ఇంట్లో అంటే మా ఇంట్లో పేరెంట్స్ కావచ్చు, నా బ్లడ్ రిలేషన్, నా బ్రదర్ కావచ్చు, నా హస్బెండ్ కావచ్చు, ఎప్పుడైనా ఈ మాట అంటారు, నా కడుపులో పుట్టిన బిడ్డ అయినా అంటాడు. అంటే ఒక్కరే కాదు, అమ్మ అనిందంటే బిడ్డ మీద ప్రేమ అనుకోవచ్చు, నా తమ్ముడు అన్నాడంటే వాడికి అక్క అని ఏదో రక్త సంబంధికం అనుకోవచ్చు, పోనీ నా భర్త మెచ్చుకున్నాడు అని అంటే అతనికి భార్య కాబట్టి అనుకోవచ్చు, నా కడుపులో పుట్టే బిడ్డ మెచ్చుకున్నాడు అంటే వాడు అమ్మ అని మెచ్చుకోవచ్చు అనుకోవచ్చు. కానీ నా చుట్టుపక్కల స్నేహితులో కొంచెం తెలిసిన వాడు, మీకు చాలా పేషెన్స్ ఉంది మేడం, చాలా ఓపిక ఉంది మేడం అంటే దాని అంతరార్థం ఏమి, ఎన్నో జన్మల నుంచి సాధన చేస్తూ అన్నిటి పట్ల ఓపిక, సహనము. మరి ఇవన్నీ ఒక్కోసారి ఆలోచిస్తే మన గుణాలు, మన అలవాట్లు, మన కోరికల్ని బట్టి మనం సరి అయిన విధంగా ఉన్నామా, సరికాని విధంగా ఉన్నామని ఆలోచిస్తాము. ఇప్పుడు ఏదైనా చూసినా ఇది పొందాలనే తపన లేకపోయిందంటే అర్థమేమి, పత్రిసార్ అనేవాడు ఎన్నో జన్మల్లో బాగా సాధన చేసింటే ఈ జన్మలు ఇట్లా జ్ఞానం చెప్తేనే ఇలానే అంటేసుకొని పోతారు, ఆ విధంగానే జీవిస్తూ ఉంటారు అని. దాన్ని బట్టి అర్థమేమి, ఎన్నో జన్మల నుంచి ముమ్మరమైన సాధన జరుగుతూ ఉంది, చిట్ట చివరి జన్మల్లోకి వచ్చినట్లని గురువుగారు చెప్పేవారు. మరి ఎవరమైనా కానీ ఇవన్నీ గ్రహించి మనలో ఉండే లోపాలను ఎవరికి వారు సరి చేసుకోవాలి. నా లోపం మీకు తెలియదు, మీ లోపం నాకు తెలియదు, కానీ మీ లోపం మీకు తెలుస్తుంది, నా లోపం నాకు తెలుస్తుంది. ఇది ముఖ్యమైన విషయం, గొప్ప రహస్యమనే చెప్పుకోవచ్చు. ఎవరైనా నీ లోపం చెప్తే మనం చచ్చినా ఒప్పుకోము, కానీ నీ లోపం నీకైతే తెలుసు. సరి చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికి, ఎవరి బాధ్యత వారి మీద ఉంది. నేను మారను అంటే ఏం కర్మ, పునరపి జననం పునరపి మరణంలో చిక్కుకోని తిరుగుతూ ఉంటావు. ఈ అలవాట్లు, వాసనలు గుణాలుగా రూపొందుతాయి, గుణాలు కర్మలు చేస్తాయి, కర్మలు జన్మల్ని ఇస్తాయి. ఈ సర్కిల్లో మనం ఇలానే తిరుగుతూ ఉండాలి. ఈ విధంగా వేరువేరు ప్రాంతాలలో, వేరువేరు దేహాలలో ధరిస్తూ వేరువేరు జన్మలు తీసుకుంటూ చాలా మంది అనుకుంటారు, ఓహో ఇలా నేను అందంగా పుడితే నాకేం నష్టమో అనుకుంటారు. ఈ జన్మలో అందంగా పుట్టావు, మరి జన్మలు ఎలా పుడతామో ఏం తెలుసు, మన కర్మలు ఎలా ఉన్నాయో మనకేం తెలుసు. మరి ఈ జన్మలో నేను ఒక డాక్టర్గా పుట్టాను అనుకుందాం, ఆహా మంచి జీవితం, పేరుంది, ప్రతిష్ట ఉంది, డబ్బులు ఉన్నాయి, బిందాస్గా ఉన్నాను అనుకుంటావు. అహంకారంతో అందరినీ తూలనాడింటావు, అందరినీ చులకనగా చూసింటావు. మరు జన్మలో నువ్వు డాక్టర్ కాదు, డాక్టర్ కాడ పేషెంట్గా పడింటాం, పేషెంట్గా ఉండి ఆ డాక్టర్ కోసం ఎదురు చూసి ఆ డాక్టర్ సరిగా చూడకుండగా ఆమె కోసం మనం తిరుగుతూ, లేకపోతే ఆ డాక్టర్ కోసం తిరుగుతూ, అందరు డాక్టర్ల కాడ తిరుగుతుంటే అప్పుడు మనకి ఈ అహంకారం అనేది ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. అందుకోసమే తెలివైన వాడు సత్ప్రవర్తనతో మెలగాలి. సత్ప్రవర్తన కలగాలి అంటే ధ్యానం చేస్తూ
జ్ఞానవంతమైన పుస్తకాలు చదువుతూ గురు సాంగత్యం చేస్తుంటే ఒకానొక సమయంలో నీలో ఉండే ఆత్మ పైకి వచ్చండి. ఎలా వస్తుంది పైకి? తేటతెల్లం ఎలా అవుతుంది? ఇప్పుడు నువ్వు తొక్కి పెట్టావు, ఏ విధంగా తొక్కి పెట్టావు? ఈ యొక్క ఈ బయట ఉన్నటువంటి విషయాలన్నీ గ్రహించేటివి ఏంటివి? ఈ యొక్క కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. అవి మనసుకు ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాయి. ఆ మనసుకు రారాజు వాటి మీద ఆనంద ధోరికలతో ఉంటూ బుద్ధికి పంపిస్తుంది ఇన్ఫర్మేషన్. ఆ బుద్ధి కూడా ఏం చేస్తుంది? సరికాని దానిగానే ప్రవర్తిస్తుంది. నువ్వు ధ్యానం చేయగా ఇంద్రియాలు పడిపోయి మనసు పడిపోయినప్పుడు బుద్ధికి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. బుద్ధి చూస్తూ ఉంటుంది ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందని. ఎప్పుడైతే ఇవి పడిపోతే ఏమవుతుంది? ఆత్మ చక్కగా ఉద్భవిస్తుంది. ఆత్మ ఏది చెప్పినా మనకు వినిపిస్తుంది. ఆత్మ ఎక్కడి పోయిండదు, అక్కడనే ఉంటుంది. కానీ మనం ఆత్మ వినే శక్తి, ఆత్మ ఏది చెప్తుందో, అంతర్యామి అయినటువంటి ఆత్మ ఏది చెప్తుందో మనం వినివే శక్తిని కోల్పోయినాం. చెవులు ఉన్నాయి లేక కాదు, కానీ లోపల ఒక లోపం ఉంది. ఆ లోపాన్ని తీసేస్తే ఏమైపోయింది? డాక్టర్ కాడికి వెళ్ళి చక్కగా వినిపించాయి. మరి అప్పుడు ఎందుకు వినిపించలేదు? నీలో లోపం ఉంది. ఆ లోపాన్ని గుర్తించి ఏం చేశాడు ఆ డాక్టర్ గారు? క్లియర్ చేశాడు. అలానే గురువు దగ్గరికి పోతే నీ లోపాన్ని సరి చేస్తాడు. ఇంకప్పుడు ఏం చేస్తావు? సరైన విధంగా జీవిస్తావు. ఇది ఉదాహరణ. చెవులు ఉన్నాయి కానీ వినిపించకుంది. జ్ఞానం లేదంటే ఉంది కానీ సరి అయిన జ్ఞానం లేదు. ఆ జ్ఞానం ఇచ్చేవాడు ఎవరు? గురువు. ఏ గురువు? సద్గురువు, సత్యం తెలిసినవాడు. ఆ సత్యమైనటువంటి జ్ఞానాన్ని పొంది అప్పుడు సరివైన విధంగా జీవిస్తావు. ఇది మనకి ఇక్కడ తెలుసుకోవాలి. స్వీయ ఆత్మ పరిణామ క్రమంలో సక్రమంగా ఎదగడానికి, స్వీయ ఆత్మ నీ సొంత నిర్ణయం మీదనే ఆత్మ పరిణామ క్రమంలో సక్రమంగా ఎదగడానికి నీ యొక్క సొంత నిర్ణయం మీదనే ఈ పునరపి జననం పునరపి మరణం జరుగుతూ ఉంటుంది. నిన్ను ఎవరు బలవంతంగా జన్మ తీసుకోమని చెప్పరు. పైన ఉన్నటువంటి హాస్టల్ మాస్టర్స్, దేవతలు నీ యొక్క ఇచ్చానుసారమే భూమి మీదకి వస్తుంటావు, పోతుంటావు, జన్మ తీసుకుంటుంటావు, మరి వెళ్ళిపోతుంటావు. ఈ జన్మ రాహిత్యం పొందాలి అంటే ఏమి? నీలో కలగాలి. నేను ధ్యానం చేయాలి, జ్ఞానాన్ని పొందాలి, ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవాలి. అప్పుడు నువ్వు మొదలు పెడతావు ప్రయాణం. ఓకే. స్వీయ ఆత్మ పరిణామ క్రమంలో సక్రమంగా ఎదగడానికి నిరతము యత్నిస్తూ ఉంటుంది జీవాత్మ. ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకోవాలి అని పైనుంచి వచ్చేటప్పుడు లేదు, నేను ఖచ్చితంగా ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకుంటాను, అన్ని పాపాలన్నీ తీసుకుంటుంది. చాలా మంది జీవితంలో చాలా కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆత్మ ఏం చేసి ఉంటుందంటే, ఒరే బాబు ఇన్ని తీసుకుపోలేవురా, కొన్ని తీసుకుపోరా అని మనకు గైడెడ్ మాస్టర్స్ చెప్తారు. లేదండి నేను 10 సార్లు తిరగలేను, ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకుంటానండి అని అన్ని కర్మల్ని తెచ్చుకుంటుంది, అనుభవిస్తూ ఉంటుంది. ఊపిరాడనంతనైపోయి బాధపడుతూ భగవంతుని తిడుతుంది, తన పరివారాన్ని తిడుతుంది. ఏదో గురువు వచ్చి జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు, ఓహో నా జీవితంలో ఇన్ని కష్టాలకు, బాధలకు, కన్నీళ్లకు, అవమానాలకు, అనారోగ్యాలకు నేనే కారణమా అని తెలుసుకొని సాధన ముమ్మరం చేసి ఆ జన్మే ఆ జన్మ చేసుకునేటోళ్ళు ఉన్నారు. ఎంత చెప్పినా, ఎంత జ్ఞానం ఇచ్చినా వినని ఆత్మలు ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం ఏం చేసుకోవాలి? మనము మన గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు భగవద్గీత వింటున్నాం, ఓహో ఎలా జీవించాలా, ఎలా జీవించకూడదు, అవునా ధ్యానం చేయాలనా, జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలనా, సద్గురువుతో కొంచెం ప్రయాణం చేస్తే మనము సరైన విధంగా నడుచుకుంటామా అని తెలుసుకొని అప్పుడు గురు సాంగత్యాన్ని మనము మొదలు పెడతాం. లాస్ట్ 2 లైన్స్ అయినప్పటికీ రెండోసారి రిపీట్ చేస్తున్నాను, మనం ఈ పొరపాట్లు చెయ్యకూడదు అని. స్వీయ ఆత్మ పరిణామ క్రమంలో అంటే మన సొంత ఆత్మ పరిణామ క్రమంలో సక్రమంగా ఎదగడానికి అంటే సరి అయిన విధంగా ఎదగడానికి అంటే సరి అయినదంటే ఏమి? ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవాలి, నేను శరీరం కాదు, ఆత్మస్వరూపుని, శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం అనేది సక్రమమైన ఎదుగుదల. నిరతము యత్నిస్తూ, నిరంతరము యత్నిస్తుంటుంది, పుడుతుంది చేస్తుంది. చూడండి మనకు 80 ఏండ్లు అని అనుకుంటాము, భగవంతునికి ఒక్క రెప్పపాటు కాలం, ఒక్కసారి కళ్ళు తెరిచేటప్పుడు పుట్టుక చావు ఈ జర్నీ అంతా కంప్లీట్ అవుతుంది అని చెప్తారు. అందుకోసమని వారికేమది పెద్ద కథ కాదు. మనకే బుడగ పుట్టింది, 1 సెకండ్కే పగులుతుంది, మరి పక్కనే ఒక బుడగ పుడుతుంది. సముద్రంలో, చెరువులో చూడండి నీళ్ళు ఫ్లో అవుతూ ఉన్నాయి అనుకోండి, ఎన్ని చిన్ని బుడగలు బురుగుతాయి, అది పెద్దగా అవుతుంది, మరి పక్కన పగిలిపోతుంది, మరి బుడగ పక్కన పుడుతుంది. అలాంటిదే ఈ జీవి కూడా. పుడతాడు, చస్తాడు, ఎంతో కొంత జ్ఞానం పొందుతాడు, మరి ఆ జ్ఞానంతో వాసన సంస్కారాలు ఏర్పరచుకుంటాడు, మరి జన్మ ఎత్తుతాడు. ఇలా ఎత్తుతూ నిరంతరం ఎత్తుతూ ఒకానొక సమయంలో జన్మ రాహిత్యము పొంది తీరుతారు. మరి ఇవన్నీ అదంతా కదా అవుతుంది ఆటోమేటిక్గా అంటే కాదు.
మనలో తపన ఉండాలి, మనలో శ్రద్ధ ఉండాలి. ఆ విధంగా మనము పొందడం కోసం, సాధించడం కోసము ఏకాగ్రత పెట్టాలి. అప్పుడు పొందగలుగుతాము. ఎవరో ఏదో చెప్పారులే, విన్నాములే, ఈ చెవులు విని ఆ చెవులు అంటే కాదు. మనం ఎంత ఎఫెక్ట్ పెట్టాం, మనం ఈ విషయం కోసం ఎంతసేపు సాధన కూర్చుంటున్నాం, ఎంత శ్రద్ధగా కూర్చుంటున్నాము, ఆలోచన రహిత స్థితిలో కూర్చుంటున్నామా, ఆలోచనతో కూర్చుంటున్నామా అనేది ఎవరికి వారము చెక్ చేసుకోవాలి. మరి ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే భగవద్గీత చదవాలి, శ్రీకృష్ణామృతం వీక్షించాలి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. ఇంకొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితాంబ పత్రిజీ గారికి, పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.